ఆరాధించమని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే దీనికి వ్యతిరేకంగా లోకంలోని శక్తులన్నీ వచ్చేసి ఏదైతే దేవుడు చేయాలన్నాడో దాన్ని చేయకుండా తమ స్థానంలో దేవుడిని వచ్చేసి దేవుని వెనక్కి త్రోసేశారు. అయితే మానవుడు దేవుని ఆశ్రయించాల్సింది పోయి ఈ లోకంలో దొరికే పాపాన్ని, పొగాల్ని, అనేక మరి ఇతరత్రాలకి అనుభవిస్తున్నాడు. ధనాపేక్ష సమస్త కీలక మూలం అని చెప్పినట్టుగానే మనిషి ఇంకా రోజు రోజుకు ఆ ధనాపేక్ష కూడా దేవుని మనిషికి దూరంగా చేసి త్రాగుబోతనం మనిషిని ఎన్నో అపాలకు గురి చేయటమే కాకుండా అది మానవుని దేవునికి మరింత దూరం చేసి మానవునికి దేవునికి మధ్య అడ్డుగా నిలిచింది. ఈలోక ఆధునిక ఫ్యాషన్ పోకడలటువంటి మానవుడు మరింత దగ్గర చేరకపోగా ఇంకా మరొక అవరోధంలాగా మానవుని దేవుని నుంచి మరొక పొరగా, మరొక అడ్డుబండగా మార్చాయి. మరో పక్క నుంచి సైతాను ఏ విధంగా మానవుని తన వలలో వేసుకోవాలి, ఏ విధంగా దేవుని నుంచి దూరం చేయాలి, ఏ విధంగా తన వైపు ఆకర్షించుకోవాలి, ఏ విధంగా దేవుని అసహ్యంగా చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ లోకంలో అన్నింటినీ ఒక వల వేసిన ఆవిలగా మనిషి కూడా అదే సాతాను వల్ల పడిపోయి చిక్కుని దేవుని ప్రేమ గుర్తెనక దేవుని నుంచి విడిపోయి, అయితే దేవుడు తన ప్రేమని ఇంకా చూపాలని, దేవుని ప్రేమ శాశ్వతమైనది దేవుని రుజువు చేయడానికి బదులు సాతాను తన శాయశక్తుల మనిషిని దేవుని నుంచి దూరం చేస్తూనే ఉన్నాడు. అయితే ఇదంతా గుర్తిరిగిన మానవుడు చివరకు దేవుడే శరణు, వేసే నా గతిని వేసిన ఆశ్రయిస్తానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. మానసిక శాంతి లేక సమాధానం, సంతోషం లేని పరిస్థితిలో సాతాను వల్ల వచ్చి దేవుడి నుంచి మనిషి చేరుకునేంత పరాలతో ధనాపేక్ష, తాగుబోతం, అసూయ, అనేక పాపాల్లో ఉంటూ సాతాను వల్ల చిక్కుకొని ఏమి చేయనటువంటి పరిస్థితులు దేవుడు కావాలి కావాల్సి ఉన్నాడు. అయితే సాతాను వదలట్లేదు. ఈ లోక పాప భోగాలన్నీ మనిషిని దేవుని దూరం చేస్తూనే ఉన్నాయి. అయితే దేవుని సంకల్పం, ఇదిగో మనుషులారా నా వద్దకు తిరిగి రండి అని చెప్తూ ఉన్నాడు. ఎంతగానో దేవుడు శ్రమ పడుతూ ఉన్నాడు. ఇదిగో మనిషి కూడా దేవుని చేరడానికి చూస్తున్నాడు. కానీ అయితే మనిషిని ఏమాత్రం దేవునిలో చేరకుండా ఈ లోక పాప భోగాలు అనేక ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఏ విధంగా సరే దేవుడు తన ప్రేమను చూపి ఈ లోక పాపములతో, ఈ లోక సైతంతో పోరాడి తమ నమ్మిన బిడ్డను రక్షించుకోవాలని ఆయన ఉద్దేశం. అయితే చివరికి విజయం దేవునిదే, చివరికి విజయం మన యేసుదే. ఆయన విజయకారుడు, ఆయన తన భక్తులను కాపాడేవాడు, ఆయన తన భక్తులను కాపాడు. తిరిగి ఎక్కడి నుంచి మనం పడిపోయాము, ఏదైతే దేవునితో సంఘ సంబంధం మనం కోల్పోయామో అదే సంఘ సంబంధాన్ని తిరిగి దేవునితో కలపాము. తిరిగి పరలోక రాజ్యం అనేది మనకు ఒకటి ఉందని, అదే శాశ్వత రాజ్యం అనే దేవుడు మనకు కోరుతూ ఉన్నాడు. అయితే ఈ రక్షణతో చేరడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చప్పట్లు కొట్టి దేవుని మనని చక్కగా మన కళ్ళ కట్టినట్టు చూపించే